ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్ ఇన్ని ఇయర్స్గా మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్ హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్ హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్ హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. వీడు దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్ హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి, నాకు విపరీతంగా నచ్చింది. ఇది ఒక సీన్ చెప్పమన్నా, ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు. ఇప్పుడు వెళ్ళకండి, 28ని వెళ్ళాలి. ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది. అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా